హవెవర్ ఆల్ ది వెరీ బెస్ట్. మే 1న ఇంటర్నేషనల్ లేబర్ డే నాడు రిలీజ్ అవుతుంది కాబట్టి మీ లేబర్ అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలి, మీ అందరికీ టీంకి మంచి రిజల్ట్ రావాలని మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. మీరు సత్యాల లేరు, సెట్ వేసుకొచ్చినట్టున్నారు, మీకు సెట్ వేసినట్టున్నారు కాబట్టి మీరు ఇవాళ నుంచి సత్య కాదు. మీరు ఇందాక 2 పాయింట్లు ఉంటున్నాయి. సత్య ఈజ్ నాట్ జెట్లీ అని ఇక్కడ మాట అంటే, ట్రైలర్లోనేమో ఐ డోంట్ డూ కామెడీ, ఐఎమ్ డన్ విత్ కామెడీ అని ఒక మాట. ఇందాక వెన్నెల కిషోర్ గారు సత్య ఫ్యాన్స్ అని అనగా నాకు ఫ్యాన్స్ అంటే బాబు అంటున్నారు ఆయన కథల నుంచి. మీరు ఈ సినిమాతో ఫ్యాన్స్ని సెపరేట్గా అంటే మీరు కామెడీగా కాకుండా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి మీకంటూ ఫ్యాన్ ఫేర్ స్టార్ట్ అయ్యే సినిమాగా ఇది వస్తుందా? నిజంగా వాళ్ళే సార్ నా బలం నిజంగా. కాదు, నేను అడిగిన దాంట్లో హౌ ఫార్ యూ కుడ్ ఎంజాయ్ ది క్యారెక్టర్, ఫోర్స్డ్గా చేయవలసి వచ్చిందా లేదా నిజంగానే నచ్చి చేశారా, లేకపోతే దీని వెనక వెంటబడి బతిలాడి డేట్లు లేవంటే వేరే వాళ్ళకి వెళ్తా అంటే నీకు దండం పెడతా అన్నా అని చెప్పి వెంటబడి. లేదు సార్, రితేష్ కథ చెప్పిన వెంటనే నాకు నచ్చి చేశాను సార్. క్యారెక్టర్ నచ్చి చేశాను సార్. అంటే కాదు, ఇప్పటి వరకు మీరు కమీడియన్నే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ సినిమాతో హీరో అయిపోతారా? లేదు సార్, ఇది కామెడీ స్పేస్లో ఉండే క్యారెక్టర్ అది. అంటే ఇప్పుడు హీరోలు ఎలా చేస్తారు, ఈ సినిమాని హీరోలు చేస్తే ఎలా ఉంటుందని నేను అలా చేశాను సార్. ఓకే, ఇప్పుడు హీరోలు హీరో అంటారు, అదే అలా చేశాను కానీ అంటే కామికల్గానే చేశాను తప్ప సీరియస్గా అలా చేయలేదు సార్. బట్ సార్ సారీ టు డిస్టర్బ్ ద ఫ్లో కానీ చాలా కష్టపడ్డారు సార్ నిజంగా. మామూలుగా మనము ఆయన కష్టపడ్డారా అందరూ కష్టపడ్డారు? ఆయన మాత్రం చాలా కష్టపడ్డాడు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఒక హీరో కష్టం చూపించడానికి మనము ఈవెంట్లో ఒక ఏవీ పెడతామండి బేసిక్గా, స్టంట్స్ అవన్నీ పెడతాం. ఈయన ఫోటో పెడితే సరిపోతుంది సార్, ఎందుకంటే ఆయన వేసుకున్న విగ్ అన్ని రోజులు సార్ చెప్తున్నాను చాలా కష్టం సార్. అది మాత్రం కష్టం సార్, అది దానికి మాత్రం నిజంగా కష్టపడ్డాను నిజంగా. అంటే ఆయన సడన్గా ఒకరోజు విగ్ తీసి వస్తే సార్ నిజంగా నేను గుండు కొట్టుకున్న తర్వాత మనం సడన్గా ఫస్ట్ టైం స్నానం చేస్తాం కదా సార్, ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. అట్లా చూడగానే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది సార్, ఏదో తెలియని రిలీఫ్, నా అటాచ్మెంట్స్ అన్ని పోయి అలా అనిపించింది చూడగానే. అలా ఎందుకంటే చూడటం కూడా కష్టం సార్, మా కష్టం కూడా అదే అలా చూడటం. ఓకే, అందరం కష్టపడ్డాం సార్. పొద్దున్న పెట్టేవారండి ఆ క్లిప్స్ అవి పెడతారు సార్, ఈవినింగ్ వరకు అది చాలా నరకంగా ఉంటుంది. సెట్లోనే మీకు సెట్ వేసారు అనమాట సార్. అవునండి. అంటే వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ యూ ఎంజాయ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? ఒక ప్రొటగనిస్ట్ లీడ్ క్యారెక్టర్గా ఫిల్మ్ అంతటిని మీరే లీడ్ చేయాలి కదా, ఏంటంటే సినిమా అంతా యాక్ట్ చేయడం. ఇది సెగ్మెంట్లుగా జరుగుతుంది సార్ సినిమాలో. ఒక్కొక్క క్యారెక్టర్తో ఇంటరాక్షన్, ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. ప్రతి షూటింగ్ చాలా ఫన్గా జరిగింది. అది ప్రతి సినిమాలోని ప్రతి వాళ్ళకి జరిగేదేనండి ఇంటరాక్షన్, ఎంజాయ్మెంట్. లేకపోతే షూటింగ్ ఎలా జరుగుతుంది, రోజు కట్టుకోవాలి. వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఈ ఫిల్మ్లో మీరు ఎంజాయ్ చేసిన ఇమోషన్ కానీ, లేకపోతే డైరెక్టర్ మీకు ఇచ్చిన క్యారెక్టర్లో ఛాలెంజ్ కానీ, వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్? అంటే సీన్స్లో కొంచెం క్వర్కినెస్ ఉంటుంది సార్ రితేష్ రైటింగ్లో, సో అది చేసి ప్రాసెస్లో ఎంజాయ్ చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరం కొంచెం సింక్లో ఉంటాం, అంటే నేను ఏదైనా ఇంప్రవైజ్ చేసిన అది వద్దని ఇది వద్దని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో అది షూటింగ్లో ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఓకే సార్, మీ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా ఎలా ఉంటుందో ఇట్ ఎడంబరేట్స్ ద హోల్ ఫిల్మ్. మీరు ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఈ సినిమా జెట్లీ అనే సినిమాని ఈ కామెడీ జానర్లోకి తీసుకెళ్ళడానికి ఒక సీరియస్ కంటెంట్ అది, బట్ యూ టర్న్డ్ ఇట్ టు ఏ కామెడీ జానర్. వాట్ ఈస్ ది వాట్ యూ కాల్ ల్యాబొరేటరీ వర్క్ ఈ అండర్? బేసిక్గా టర్న్ అయ్యేది బేసిక్గా హీరో క్యారెక్టరైజేషన్ బట్టి అండి. సో ఏ యాక్టర్ చేస్తే యాక్టర్ బట్టి డిజైన్ అయ్యే స్టోరీ అనమాట. ఆర్ యూ హ్యాపీ విత్ హిమ్? యా వెరీ హ్యాపీ అండి. సో సత్య అనుకున్నప్పుడు సత్య క్యారెక్టరైజేషన్ తగ్గట్టు మొత్తం మూవీ ఏంటంటే స్క్రిప్ట్ ఎలా ఉంది అని. సో బేసిక్గా బీట్స్ అన్ని సేమే ఉంటాయి. ఈయన యాడ్ అవ్వడం వల్ల కొంచెం కామెడీ అనేది యాడ్ అవుతుంది. ఓకే, మిస్ వరల్డ్ అండ్ యూ మస్ట్ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్డ్ టు ది వరల్డ్ సినిమా and the international standards, how this kind of films, because now that Cherry Haru has told it is the first of its kind in Telugu particularly, and what is the
what do you call, what is the difference you felt when you acted or when you were on the set? What is your best feeling? Because it differs from all the rest of the films. You're so right. I mean, this is the gold standard. This is exactly what the world looks at and goes, wow, this is cinema. So definitely मैं ऐसा कहूँगी कि I learned a lot. There was plenty that I was able to take back. Of course, I was nervous. I was learning. But in the process, I also observed that there's a lot of dedication and hard work that people put into the Telugu film industry. It is incredible how hard I've seen every single member work, and they made life, I can speak on my part as an actor, they made life easy for me so much. All I had to do was be completely prepared in what I'm doing, go on set, and that's my job. I wasn't stressed out about other things because the work was done so well by the entire team. I'm very happy for your happiness in your answer, but I spoke about the content, the espionage on a flight board. You know, you must have seen many films on international arena. Can you compare this film with any other film that you have seen till now? There are a few movies, you're right. There are many movies that kind of follow the pattern of being on a flight, and this is 80% shot on a flight. So, in terms of the content of the movie, డబ్బు 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 అని రాసింది సార్ ఏందా క్వశ్చన్కి కిషోర్ గారు. చిన్న మూవీ గుర్తొచ్చి రియా గారు, కిషోర్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. thank you. సో వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ అండి? సత్య గారి గురించి చేశారా, రితేష్ రాణా గారి స్టోరీ గురించి చేశారా? Of course. No, what a wonderful team. First of all, ये team ने पहले movie की हुई है पहले. So I had watched those movies and I was very, very impressed, first of all. And I was also honored that they offered the movie to me in the first place. I saw the entire script and I was just blown away at how different the character is. Because not only is the whole movie different, in specific, if you look at Shivani Roy's character, बहुत ही अलग है. It's not like anything I have seen, any other scripts I have gone through before. इसलिए I had to. I love versatility, so I just had to go for it. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సత్య గారు ఎలా అనిపించింది? He's the best man. Yeah, he is. He's exactly how he's on screen. He's very funny. He's very, yeah. He would make you feel comfortable. Like if there is a lot of tension, you know, when I come in and I'm like, oh my god, I don't speak the language. So when he's there, he's like, you know, cracking jokes. He's always making sure that everyone is feeling comfortable. So it feels very comforting, put it that way. Yeah. ఆల్ ద బెస్ట్ అండి. One second. సత్య గారు, అబద్ధం. సత్య గారు, ఒక క్వశ్చన్. సత్య గారు, ఏ హీరోకి ఈ అచీవ్మెంట్ దొరుకుతుందో లేదో తెలియదు. మీరు టాలీవుడ్కి చాలా నీడ్ ఉంది ఒక కమెడియన్గా, అండ్ ఇప్పుడు లీడ్గా చేస్తున్నారు, అండ్ పక్కన ఒక మిస్ యూనివర్స్ని ఫీమేల్ లీడ్గా పెట్టుకొని ఇది చేయడం, క్యాస్ట్ చేయడం అనేది డైరెక్టర్ గారు గొప్పతనం అండ్ మీ అదృష్టం అనుకుంటున్నారా? డైరెక్టర్ గొప్పతనం. సో నార్మల్గా ఇంత మంచి అదే ఒక మిస్ వరల్డ్ని పెట్టి ఒక రొమాంటిక్గా అలా చూపిస్తారు. ఈ సినిమాలో ఆమె రోల్ ఎలా ఉండబోతుంది? యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే ఉంటాయా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా కెమిస్ట్రీ? అయ్యే ఉండవండి. ఓకే రితేష్ గారు, సో మీ సినిమాలో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాము. ప్రతి సినిమాలో ట్రెండ్కి తగ్గట్టు మీమ్స్ని కానీ ట్రోల్స్ని కానీ వాట్ ఎవర్ అంటే సొసైటీలో ప్రెజెంట్ జరిగే థింగ్స్ అన్నిటిని మీరు రిఫ్లెక్ట్ చేస్తారు బిగ్ స్క్రీన్ మీద, స్పూఫ్ లాగా. సో ఈ సినిమాలో ప్రెజెంట్ ఇప్పుడు పాస్టర్ల వల్ల చాలా క్రైమ్లు కానీ, తర్వాత ఆయన ఉన్నారు కదా, సో ఆ కేటగిరీ వల్ల జరిగే క్రైమ్లను కానీ ఏమైనా స్క్రీన్ మీద చూపించబోతున్నారు? ఎందుకంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. అలాంటివి ఒకటో తారీఖు ఏమీ చూపెట్టట్లేదు, ఏమీ లేవు. కిషోర్ గారు, ఒకటో తారీఖు మొత్తం. కిషోర్ గారు, ఇక్కడ మీరు నాట్ ఓన్లీ యాక్టర్, మీరు రైటింగ్ చేస్తారు, డైరెక్షన్ కూడా చేశారు. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే రైటింగ్ పరంగా మీరు రితేష్ గారు బోత్ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్ అని అనుకోవచ్చు కామెడీ విషయంలో. అట్లాగే మీరేమంటారు సార్? లేదు సార్, హీఈస్ వే టూ ఎఫిషియంట్ అసలు, అండ్ డెఫినెట్లీ లెర్నింగ్ ఫేజ్ అండి ఆయనతో ఉండడం, అండ్ ఐ రియలీ ఎంజాయ్ హిస్ రైటింగ్. సో అలా నవ్వినా సరే ఆయన హంబుల్గా ఉంటాడు, బట్ ఆయన రైటింగ్లో వేరే లెవెల్ అండి, నో డౌట్.
ఓకే. సత్య గారు, మీ షర్ట్ లోపల పొట్టే కాదు బట్ట మీద ఏదో ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి దాన్ని రివీల్ చేస్తున్నారా? ఏమీ లేదన్నారు, మరి ఏదో ఉంది. ఇందాక ఏదో అడిగారు కూర్చుని మా వాళ్ళు. చిరంజీవి గారికి మీకు ఏదో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బేసిక్గా ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి బాగా. ఓకే. సో ఆయన రిఫరెన్సెస్ ఉంటాయి సినిమాలో. ఓకే. సో అందరూ దొరికిపోండి, అందరూ వచ్చేయండి ఇలాంటివన్నీ ఇందాక అన్నారు. అట్లాగే అట్లా ఏం కాదు. ఓకే. ఏంటండి మీరు ఆ మధ్య అన్నారు ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కానీ ఒక సంతృప్తికరమైన పాత్ర లేదు అని చెప్పేసి ఒక నేను ఇప్పుడు ఏనన్నాడు అలా అంత పెద్ద మాటల? అంటే అలాంటి సంతృప్తి పూర్తిగా ఇచ్చే సినిమా అనుకోవచ్చు అట్లాగే దీన్ని. అవునండి, డబ్బుల గురించి బాగా వచ్చినాయా అంటున్నారు ఈ సినిమా. లీడ్గా చేసాం కాబట్టి చాలా చాలా సాటిస్ఫైడ్ అండి సినిమా అయితే. వెన్నెల కిషోర్ గారు, ఓకే సార్ వెన్నెల కిషోర్ గారు, సార్ హాయ్ సార్, హాయ్. మీరు చాలా ఒక యాక్టర్గా కానీ లేకపోతే కామెడీ యాక్టర్గా కానీ మీకు చాలా మంచి పాపులారిటీ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, ఎక్కువ మంది మిమ్మల్ని అభిమానిస్తారు. బట్ ఓకే, మీడియాతో మీరు మీడియాతో మీరు ఇంటరాక్ట్ అవ్వరు, ఈ ప్రమోషన్స్లో కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎలా మరి మిమ్మల్ని తోసుకొచ్చారు ఇప్పుడు నాకు తెలియదు కానీ, బట్ మీరు ఎందుకండి ఎక్కువగా మిమ్మల్ని అండర్ ప్లే చేసుకుంటారు ప్రతిసారి, ప్రతి చోట, ప్రతి మాటలో? వాట్ ఈస్ ది బేసిక్ రీజన్? వాట్ ఈస్ యువర్ సైకలాజికల్ ఇన్స్టింక్ట్? అంటే అండర్ ప్లే అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంటే నాకేం లేదు, లో ప్రొఫైల్ రాదర్. లో ప్రొఫైల్, ఎస్. యా. అంటే ఒక ప్రతి మనిషి ఒక యూనిక్ పర్సనాలిటీ కదా సార్, మరి అందరం ఒకేలా ఉంటే బాగోదు. నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సనల్గా యాక్చువల్గా నాకు కొంచెం కొంచెం స్కేర్ ఉందన్నమాట. నాకు ఆన్లైన్లో నేను బెటర్గా చాట్ చేస్తాను మీతో పర్సనల్గా. అంటే అదే ఇక్కడ చాలామంది రిలేట్ అవుతారు. అది అమ్మాయిల విషయమైనా సరే, చాలామంది అమ్మాయిలతో మాట్లాడేది కూడా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ చేస్తుంటే చాలా బాగా మాట్లాడతారు, దగ్గరికి రాగానే భయపడతారు చూడు. నాది కొంచెం అలాంటి పర్సనాలిటీ.